అందుకని చాలా క్లారిటీ ఉండాలనేది మా అభిప్రాయం. అందుకని తెలంగాణను దోచుకున్న దాంట్లో ఆంధ్ర చౌదరీస్ నంబర్ 1, మార్వాడీలు అనేక ప్రాంతాలు. మార్వాడీలలో కూడా మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఎస్సీ బీసీలు ఉంటారు. మార్వాడి అంటే రీజియన్, మార్వాడి అంటే ప్రాంతం. కుమ్మరోళ్ళు వచ్చిండ్రు, కుమ్మరాయన ఉంటాడు ఇక్కడ, ఒక కుమ్మరాయన చిన్న ఏదో వ్యాపారం చేసుకుంటాడు, చిన్న బిజినెస్. ఈ చిన్న బిజినెస్ చేసుకునే కుమ్మరాయన మీద ఏం చేద్దాం మరి? రాజస్థాన్ ప్రాంతం, మార్వాడి ప్రాంతం నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు ఈడ. వాడిని ఏం చేద్దాం? చెప్పులు కుట్టుకొని తలకాయ బాల కొడదాం పోయి. వాడు ఆ నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు. మార్వాడి అనేది ప్రాంతం. మార్వాడి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన అగ్రవర్ణ వ్యాపారాల మీదనే యుద్ధం చేయాలి. అక్కడి నుంచి వచ్చిన ఎస్సీ బీసీల మీద కాదు. పానీపూరి అమ్ముకుంటాడు ఒక బీసీ, ఎవడు పానీపూరి అగ్రవర్ణం అమ్మడు. పానీపూరీలు అమ్ముకునే చిన్న చిన్న కుండలలో ఆ షారు పోసుకొని అమ్ముకునేటోళ్ళు ఎస్సీ బీసీలు. వాళ్ళని చంపుదామా పోయి? ఏం పోరాటాలు అన్నాయి ఇవన్నీ. వాడు ఏదో కూలినాలు పని చేసుకొని రోజు కూలికి 1000 రూపాయలు ఎట్లా వస్తాయో కూలీ మందం వ్యాపారం చేసుకున్నట్టు ఉంటాడు. కూలీ మందమే రోజు 1000 రూపాయలు వ్యాపారాలు చేసుకోవచ్చు సార్, కానీ దాడులు ఏంటిది అనేది ప్రశ్న. దాడుల మీదనా వ్యాపారాలు ఇక్కడి నుంచే? దేని మీద వాళ్ళ పోరాటం? సో వ్యాపారాలు దాడి మీదనే కదా. దాడి మీద మాట్లాడదాం. మరి రోజు కమ్మాస్ చేసే దాడులు ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారు కదా. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళదే, వ్యవసాయం వాళ్ళదే, విద్యా వ్యాపారం వాళ్ళదే, వైద్యం వ్యాపారం వాళ్ళదే. విద్య మొత్తం తెలంగాణలో విద్య ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. వైద్య రంగం ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. సినిమా పరిశ్రమ ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. ఆంధ్ర రెడ్డిస్ది కూడా. నిజామాబాద్ రెడ్లు ఎవరు? నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రాజెక్టు కట్టిరు కదా నిజాం సాగర్. నిజాం సాగర్ కట్టిన తర్వాత ఎవరు కట్టింది? నిజాం కట్టిండు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిది? రెడ్లది. ఈ రెడ్లంతా కర్నూలు రెడ్లని బోధన తీసుకొని వచ్చారు. కర్నూలు రెడ్లు, అనంతపురం రెడ్లు వచ్చారు. కర్నూలు నుంచి ఒక ట్రైన్ వేసారు బోధన్కి. ఎవరు వేసారు?